ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 21ని పరిశీలిద్దాం. జ్ఞాన విజ్ఞాన యోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన సర్వోన్నత స్వరూపాన్ని వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో భక్తులు వేర్వేరు రూపాలను పూజించినప్పుడు తానే వారి నమ్మకాన్ని ఎలా స్థిరపరుస్తాడో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విధామ్యహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఏ భక్తుడైనా ఏ దేవతా స్వరూపాన్ని శ్రద్ధతో పూజించాలని కోరుకుంటాడో ఆ భక్తుడి యొక్క అదే శ్రద్ధను నేను అచంచలమైనదిగా అంటే స్థిరమైనదిగా చేస్తాను అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇది భగవంతుని కరుణను చూపిస్తుంది. ప్రజలు వారి సంస్కారాలను బట్టి వేర్వేరు దేవతలను ఆరాధించినా కృష్ణుడు వారిని తిరస్కరించడు. బదులుగా పరమాత్మగా వారి హృదయంలో ఉండి వారి నమ్మకాన్ని బలపరుస్తాడు. దీని ద్వారా ఏ రూపంలో ఆరాధన జరిగినా దాని వెనక ఉన్న అసలైన శక్తి తానే అని స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, దైవం పట్ల మనకుండే విశ్వాసం యొక్క మూలాన్ని ఇది వివరిస్తుంది. మనలోని శ్రద్ధ కేవలం మన ప్రయత్నం కాదు, అది భగవంతుని అనుగ్రహం కూడా. ఏ రూపంపై నమ్మకం కలిగినా ఆ నమ్మకాన్ని పెంచి పోషించేది ఆ పరమాత్మే. ఇది భగవంతుని అనంతమైన కరుణకు, అందరినీ అంగీకరించే స్వభావానికి నిదర్శనం. మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నడిపించే శక్తి ఒకటే అనే సత్యాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన చుట్టూ ఉన్నవారి విభిన్న నమ్మకాలను గౌరవించాలి. వారి పూజా విధానం వేరైనా వారి శ్రద్ధ వెనుక దైవిక శక్తి ఉందని అర్థం చేసుకోవాలి. ఇది మనలో సహనాన్ని పెంచుతుంది. అలాగే మన సాధనలో నమ్మకం స్థిరంగా ఉండటానికి భగవంతుని కృప అవసరమని గ్రహించి మన శ్రద్ధను బలపరచమని ప్రార్థించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.